ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నార్కెట్పేట గ్రామానికి చెందిన అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం అందింది. తెలంగాణ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ కుటుంబానికి 25 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. శ్రీనివాస్ సొంత గ్రామానికి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులర్పించారు. 2014 బ్యాచ్కు చెందినటువంటి ఎస్ఐ శ్రీనివాస్ అదే బ్యాచ్కు చెందిన ఎస్ఐలు 746 మంది డబ్బులు పోగు చేసి శ్రీనివాస్ కుటుంబానికి ఇచ్చారు. 2014 బ్యాచ్ ఎస్ఐల వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కార్యదర్శి మాట్లాడుతూ శ్రీరాములు శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎవ్వరూ కూడా ఇలాంటి పని చేయొద్దంటూ ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే శ్రీనివాస్ కొడుకు పేరు మీద 10 లక్షలు, కూతురు పేరు మీద 10 లక్షలు, ఇక అమ్మ పేరు మీద 5 లక్షలు డిపాజిట్ చేసినట్లు 2014 బ్యాచ్ ఎస్ఐల వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో 100 మంది వరకు ఎస్ఐలు పాల్గొన్నారు. లోనై కొంత మానసిక ఉద్వేగానికి లోనైనటువంటి మా బ్యాచ్మేట్ శ్రీరాముల సీనన్న జూన్ 30వ తారీఖు నాడు పురుగుల మందు తాగి జూలై 7వ తారీఖు నాడు మరణించినారు. ఆ వార్త తెలియగానే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఒక విషాద వాతావరణం నెలకొంది. అలాంటి ఎస్ఐని కోల్పోయిన ఒక కుటుంబానికి మేము ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి, మేమంతా ఒకటే అని చెప్పడానికి, అక్కడ పాసింగ్ అవుట్ పరేడ్లో మేము ఏదైతే కదం నొక్కి ఒకే రకంగా పాసింగ్ అవుట్ చేశామో మేమంతా ఒకటే, ఒకే కుటుంబ సభ్యులను తెలియడానికి, వారి యొక్క కుటుంబానికి మేము ఉన్నామని చెప్పి మా యొక్క ఆర్థిక మద్దతు, నైతిక మద్దతును తెలియజేయడానికి ఈ నారకపేట నల్లబెల్లి మండలానికి ఈరోజు రావడం జరిగింది. మేము అన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని స్థాయిల యొక్క అధికారులకు, పోలీసు ఉద్యోగులకు ఈ యొక్క సందర్భంగా మేమందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. దయచేసి ఇటువంటి నిర్ణయం ఎవరు తీసుకోవద్దు. మాకు సహజంగానే ఒత్తిడి ఉంటుంది, ప్రజల యొక్క ఒత్తిడి. ఈ విధంగా దీనిలో భాగంగా అందరూ కొంచెం అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఆకస్మిక నిర్ణయానికి, మానసిక ఉద్వేగానికి లోన్ కాకూడదని, మీరు ప్రజల యొక్క కష్టాలను తీర్చేవారిగా ఉండాలి తప్ప మన యొక్క కుటుంబాలను కష్టాలకు నెట్టుకునే విధంగా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఏపీ అండ్ తెలంగాణ టీఎస్ వెల్ఫేర్ సొసైటీ తరఫు నుంచి, అంటే మొత్తం ఏపీ నుంచి తెలంగాణ నుంచి అందరం కలిసి ఒక సొసైటీగా ఏర్పడి ఇక్కడికి రావడం జరిగింది. రావడానికి ప్రధాన ఉద్దేశం వచ్చేసి మా బ్యాచ్మేట్ అయినటువంటి అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఒక 7వ తారీఖున మరణించడం జరిగింది. ఇటు ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము అందరం కలిసి వారం రోజులుగా మేము అందరం కంట్రిబ్యూట్ చేసుకొని ఒక 25 lakhs రూపీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెక్